మనం చేసే ప్రయత్నం లైఫ్ అండ్ డెత్ లా ఉండాలి తప్ప ఏదో గాలివాటంగా ఉండకూడదు. గాలికి దీపం పెట్టి దేవుడా రక్షించు అంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. ఆ దీపానికి రక్షణ ఏర్పాటు చేస్తే నూనె ఉన్నంత వరకు దీపం వెలుగునిస్తుంది. అదే విధంగా సక్సెస్ వచ్చేంత వరకు కష్టపడుతూ ఉండాలి. ఎవరైతే పోలీస్ జాబ్ సాధించాలనుకునే ప్రతి అభ్యర్థి కూడా ఈ లక్షల పోటీలో విజయం సాధించాలనుకున్నప్పుడు 3 స్టేజ్లను దాటవలసి ఉంటుంది. అందులో ప్రిలిమ్స్, పోలీస్ కానిస్టేబుల్ కు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. 1/4 నెగటివ్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. 4 తప్పులు చేస్తే 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి వచ్చేసి 200 క్వశ్చన్స్ 200 మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో కూడా నెగటివ్ మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. లక్షల మందిలో పోటీ పడతారు, లక్షల మందిలో ఎగ్జామ్స్ రాస్తారు. ఆ లక్షల మందిలో క్వాలిఫై కావాలనుకున్నప్పుడు కానిస్టేబుల్ కు అండ్ ఎస్ఐకి వచ్చేసి ఓసీ అభ్యర్థులకు వచ్చేసి 80 మార్కులు, బీసీ అభ్యర్థులకు వచ్చేసి 70 మార్కులు, ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 60 మార్కులు, ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్లకు వచ్చేసి 60 మార్కులు. ఈ విధంగా మార్కులు వస్తే అంటే 200 మార్క్స్ కు మినిమం క్వాలిఫై మార్క్స్. అంటే ఇక్కడ ఓసీ వాళ్ళకు 80 మార్కులు, బీసీ వాళ్ళకు 70 మార్కులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 60 మార్కులు, ఎక్స్ సర్వీస్ మెన్ కు 60 మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఈ క్వాలిఫై అయిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. స్టేజ్ 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో 3 ఈవెంట్స్ ఉంటాయి. అందులో మెన్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 600 మీటర్ లాంగ్ జంప్, షార్ట్ పుట్. ఉమెన్ క్యాండిడేట్ కి వచ్చేసి 800 మీటర్ లాంగ్ జంప్, షార్ట్ పుట్. కానిస్టేబుల్, సివిల్ కావచ్చు, ఫైర్ మెన్, వార్డర్ పోస్టులకు సంబంధించి 3 ఈవెంట్స్ క్వాలిఫై కావాలి. ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. మరికొన్ని పోస్టులు ఏఆర్, ఎస్ఆర్, సిపిఎల్, టీజీఎస్పీ, ఎస్పీఎఫ్ పోస్టులకు ఈ 3 ఈవెంట్స్ క్వాలిఫై అవుతూ 600 మీటర్ లో మెరిట్ అనేది సాధించుకోవాలి. మార్కులు అనేది కేటాయించడం జరిగింది. ఏఆర్ వచ్చేసి RFID ఫార్ములా ద్వారా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మిగతా పోస్టులు ఎస్ఆర్, సిపిఎల్, టీజీఎస్పీ, ఎస్పీఎఫ్ పోస్టులకు సంబంధించి కనుక హారిజెంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ ద్వారా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అదే విధంగా ఉమెన్ క్యాండిడేట్లకు వచ్చి కొన్ని పోస్టులు అంటే సివిల్ కావచ్చు, ఇక్కడ వార్డర్ సంబంధించి కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది 3 ఈవెంట్స్. అదే విధంగా ఇక్కడ ఏఆర్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్ కు 3 ఈవెంట్స్ క్వాలిఫై అవుతూ అటెండమెంట్ లో మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏఆర్ వచ్చేసి RFID ఫార్ములా ద్వారా ఉపయోగించి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో కూడా 3 ఈవెంట్స్ ఉండడం జరుగుతుంది. ఆ ఈవెంట్స్ వచ్చేసి 600 మీటర్ లాంగ్ జంప్, షార్ట్ పుట్. అదే ఉమెన్ క్యాండిడేట్లకు వచ్చేసి 800 మీటర్ లాంగ్ జంప్, షార్ట్ పుట్. మరి ఖచ్చితంగా కొన్ని పోస్టులకు క్వాలిఫై కావాలి. ఏం పోస్టులు? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లో సివిల్ ఎస్ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ ఈ పోస్టులకు వచ్చేసి 3 ఈవెంట్స్ తప్పకుండా క్వాలిఫై కావాలి. అంటే మెన్ క్యాండిడేట్ 600 మీటర్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, షార్ట్ పుట్ కావచ్చు, ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. మరికొన్ని పోస్టులకు అంటే ఇక్కడ RSI AR కావచ్చు, RSI SCR CPL, RSI TGSP, SI SPF ఈ పోస్టులకు వచ్చేసి 3 ఈవెంట్స్ మెన్ క్యాండిడేట్ క్వాలిఫై అవుతూ జరుగుతుంది. 600 మీటర్ కు మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఎక్కువ స్కోర్ చేసుకోవాలి. ఉమెన్ క్యాండిడేట్ కి వచ్చేసి సివిల్ ఎస్ఐ కనుక చూసుకున్నట్లయితే 3 ఈవెంట్స్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. అదే విధంగా RSI AR కనుక చూసుకున్నట్లయితే 3 ఈవెంట్స్ క్వాలిఫై అవుతూ 800 మీటర్ కు మార్కులు అనేది కేటాయించడం జరిగింది. కాబట్టి నువ్వు దానికోసం ప్రయత్నం చేస్తుండాలి. అందులో ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తుండాలి అనమాట. అదే విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత స్టేజ్ 3 వచ్చేసి మెయిన్స్. కానిస్టేబుల్ మెయిన్స్ కు 200 క్వశ్చన్స్ 200 మార్కులు ఉంటాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్, పేపర్ 2 వచ్చేసి తెలుగు, పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్, పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్. మరి ఏ పేపర్ లో ఎన్ని మార్కులు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కానిస్టేబుల్ కనుక చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకు అంటే ఇక్కడ కానిస్టేబుల్, సివిల్, ఫైర్ మ్యాన్, వార్డర్ సంబంధించి చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్ 200 మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. దాని ద్వారా సెలెక్షన్ అనేది రోస్టర్ విధానం ద్వారా వచ్చిన మార్కుల ద్వారా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అదే కొన్ని పోస్టులకు AR, SCR CPL, TGSP, SPF పోస్టులకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్ 100 మార్కులు అనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే వచ్చిన మార్కులను బై 2 అనేది చేయడం జరుగుతుంది. అదంటే ఇక్కడ గ్రౌండ్ మార్కులు వచ్చినాయి, గ్రౌండ్ మార్కులు సేమ్ ఉంటే తర్వాత మెయిన్స్ లో వచ్చిన మార్కులను బై 2 చేసి టోటల్ గా తీసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ పేపర్ కావచ్చు, తర్వాత తెలుగు పేపర్ కావచ్చు, క్వాలిఫై సంబంధించిన పేపర్స్ అన్నమాట. పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ 200 క్వశ్చన్స్ 200 మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. RSI AR
RSI SCR-CPL, RSI TGSP, SI SPF. దీనికి సంబంధించి ఖచ్చితంగా గ్రౌండ్ కు సంబంధించి అనమాట. పేపర్ థర్డ్ సంబంధించి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కనుక 100 మార్కులే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా పేపర్ ఫోర్త్ వచ్చేసి జనరల్ స్టడీస్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులుగా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా అంటే ఇందులో కూడా ప్రతి అభ్యర్థి కూడా క్వాలిఫై కావాలి. అంటే ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మెయిన్స్ లో కనుక ఓసీ క్యాండిడేట్లకు వచ్చేసి 80 మార్కులు, బీసీ క్యాండిడేట్లకు 70 మార్కులు, SC ST అభ్యర్థులకు 60 మార్కులు, ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్లకు 60 మార్కులు. ఈ విధంగా క్వాలిఫై అయితేనే వాళ్ళు సెలక్షన్ లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 1 కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1 ఇంగ్లీష్ పేపర్, ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి అనేది ఉండడం జరుగుతుంది. మరి పార్ట్ ఏ సంబంధించి 25 మార్కులు ఉంటాయి. ఇందులో ఆబ్జెక్ట్ టైప్ సంబంధించి క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏ కి సంబంధించి కనుక 1/4 నెగటివ్ మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. అదే పార్ట్ బి కి సంబంధించి చూసుకున్నట్లయితే 75 మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే నెక్స్ట్ పేపర్ వచ్చేసి తెలుగు కనుక చూసుకున్నట్లయితే 100 మార్కుల పేపర్, ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటది. మళ్ళీ పార్ట్ ఏ కి సంబంధించి 25 మార్కులు, అందులో 1/4 నెగటివ్ మార్కులు ఉంటాయి. అదే విధంగా నెక్స్ట్ 75 మార్కులు వచ్చేసి పార్ట్ బి కి సంబంధించి డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేది ఉండదు. ఈ విధంగా కనుక ప్రిలిమ్స్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత మెయిన్స్, ఈ పూర్తి ఎగ్జామ్స్ పైన కనుక నీకు ఒక అవగాహన ఉంటే తప్పకుండా ఈ లక్షల పోటీలో అందరికంటే ఎక్కువగా నువ్వు మార్కులు స్కోర్ చేసుకుంటావు. నువ్వే ముందుగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది.